మనమందరం కూడా ఈ రాత్రి ఈ యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థన కూడిక మరి ఆఖరి రాత్రి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనం 20 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మనం కొనసాగించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ రాత్రి కూడా దేవుని నామానికి మహిమకరంగా ప్రభు జరిగిస్తున్నాడు. ఈ రాత్రి మరి దైవ సేవకులు కూడా ప్రభు మన మధ్యకు నడిపించి ఉన్నాడు కనుక మనమందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. 20 దినాలు కూడా ప్రభు మీ సన్నిధి నుంచి దేవా మీ ఆత్మ ద్వారా మీరు జరిగించి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి 21 రోజు రాత్రి ఉపవాసము ప్రార్థన కూడిక ముగింపు దేవా మీ సన్నిధి ఉంచండి అయ్యా. అందరూ కూడా ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా సహాయం చేయండి. దేవా మీకే వందనాలు, దేవా మీకే స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంది. ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఎంతో మంది మీ సన్నిధి ఇంకా రాలేకపోయారు నాయన. ప్రభువా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తుండగా మీ దయగలిగిన సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మీ పరిశుద్ధాత్మను మీ స్థలంలో కుమ్మరించండి నాయన. ఈ రాత్రి మీ బలమైన కార్యాలు ఈ స్థలంలో జరిగించండి అయ్యా. ఈ రాత్రి మీ బలమైన సన్నిధి స్థలంలో ఉంచండి అయ్యా. దేవా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. శివరాత్రి కూడా ప్రభువా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. 20 రాత్రులు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ రాత్రి ఆఖరి రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి దేవా మీ కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ ప్రభువా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగినయ్యా మీకే స్తోత్రాలు, దయగలిగినయ్యా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలు, దేవా మీకే స్తోత్రాలు. ప్రభువా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి. యోదా స్తుతి భద్రపు సింహమా, ఈసయ్యా నా ప్రియ ప్రజాపతివి, స్వామి నమః. యోదా స్తుతి భద్రపు సింహమా, ఈసయ్యా నా ప్రియ ప్రజాపతివి, స్వామి నమః. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన,
సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని అభిషేకం స్థలములో దేవుడు నిలిచి ఉంచాడు గనక 21వ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ఈ రాత్రి దేవుడు మన మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని దాసుడుగా, దేవుని సేవకుడు ద్వారా మనతో మాట్లాడినట్లు అందరూ భావనిస్తుంది. ఈ రాత్రి బలమైన అభిషేకాన్ని, ఈ రాత్రి ఈ స్థలంలో జరిగే అద్భుతాలు చూసే విధముగా, ముయ్యబడిన ప్రతి మనోనేత్రాలు తెరవబడే విధముగా, దేవుని నామము గణపరచే విధముగా, దేవుని నామము మహిమపరచబడే విధముగా, పరిశుద్ధ కార్యాలు ఈ స్థలంలో జరిగే విధముగా, ఆయనే ఈ స్థలంలో నిలిచి బలమైన కార్యాలు జరిగించే విధముగా, దేవుని స్వరూపం విధముగా ఆశ్చర్యకర దేవుని మహిమపరచు దేవుని నామమున దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమందరూ కూడా సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి మాత్రమే చెందును గాక. ఆయనకి మాత్రమే చెందును గాక. ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా అలాగే ప్రార్థనలు ఎగిరించి అందరూ కూడా అలాగే ఈ రాత్రి ప్రార్థించి, రాత్రి మన మధ్యలో మన ఇద్దరు దైవజనులు మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని చేతిలో ఒక బలమైన సాధనగా వాడబడుతున్న దైవ సేవకులు ఇద్దరు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి చక్కగా దేవుని వాక్యం విందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా మరి విందాం. దేవుని నామాన్ని నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన అయ్యా, మీకు వందనాలు. ఈ యొక్క నాయన దానియేలు ఉపవాసపు ప్రార్థనా కూడికలు 21వ రోజు ఈ రోజు దేవా, ఈ రాత్రి నాయన 21వ రోజులు మేము ఉన్నాం. ఈ రాత్రితో ప్రభువా ఈ ఉపవాసపు ప్రార్థనా కూడికలు ముగించబడితే గనక ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. దైవజనులు, దైవ సేవకులు కూడా ప్రభువా మా మధ్యకి మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి మీరే నాయన మీ దాసులు మీరు అభిషేకించి మీరు మాట్లాడండి. ఈ రాత్రి సంఘానికి ప్రభువా, అలాగే గ్రామానికి వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. రావాల్సిన వారు కూడా ప్రభువా త్వరపడి మీరు నడిపించమని, మా ముందున్న ఈ సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూద్దాం గట్టిగా హల్లెలూయా. కూర్చున్నాడు. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం చెబుతాను గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకా ఆలస్యంగా, ఎందుకంటే ఆలస్యంగా వస్తున్నారు. ఎప్పుడు లాగని రోజు కూడా ఆలస్యంగా వస్తున్నారు. ఇద్దరు దేవుని సేవకులు ఉన్నారు, వాక్యం అందించడానికి వస్తారు. మీరు పెద్దల కాడ రమ్మని చెప్పాను. ఇంకా చిన్నగా ఒక్కొక్కరు ఎలాగా ఒక ఆయనేమో, ఒక దైవజనుడేమో పాలకొండ నుంచి వచ్చాడు. వాళ్ళకి వచ్చేటప్పుడు కొడుకున్నాడంట, ఒకటేదో నాన్న ఇప్పుడు కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. మరి దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. వారిని మరి డ్యాన్స్ మ్యూజిక్ వారి పిలుద్దాం. మన మధ్యలో మరి పెద్దలు, దేవుని దాసులు, మరి దేవుని చేతుల బలంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్న దైవజనుడు, మరి దేవుని సేవకులు పాస్టర్ గారు శ్రావణ ఉదయపూర్వక వందనాలు. అన్న డ్యాన్స్ మ్యూజిక్ రావడానికి రామని ఆహ్వానిస్తున్నా. దైవజనులు వస్తున్నారు. అందరూ చప్పట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే మన మధ్యన మరి దేవుని పిలుపుని బట్టి పరిచర్య కొరకు మరి పాలపాడ గ్రామములు, చుట్టుపక్కల గ్రామములు దేవుని పనిచేస్తూ దేవుని సేవలో దేవుడు బలంగా వాడుకుంటున్న దైవజనులు
మరి మాస్టర్ గారు వాళ్ళ ఆంటోని గారు కూడా మరి డయాస్ అందరూ చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. సమయంలో మరి ఇద్దరు దైవజనులు నాకు చాలా ఆత్మీయులు కనుక మీరు చూస్తుంటారు. ఈ స్థలములో చాలా కాలమైంది దైవజనులు వచ్చి వాక్యము బోధించటం. మరి ఈ ఉపవాస ప్రార్థనా కూడికలు మరి 50 రోజులు కానీ ముగింపులో మరి దైవజనులు మరి చివరత్న గారు అలాగా రావటం జరిగింది. అయితే 21 రోజు ఉపవాస ప్రార్థనా కూడికలో మరి ముగింపు ఈరోజు ఈ యొక్క ప్రార్థనా కూడిక ముగింపు రోజున మరి నాకెంతో మరి ఆత్మీయులైన మరి ఇద్దరు దైవజనులు, నన్ను ప్రేమించేవారు, మంచి ప్రేమ కలిగిన వారు, మంచి ఆత్మ సంబంధమైన నడిపింపు కలిగిన వారు దైవజనులు, వాళ్ళిద్దరిని కూడా మరి పిలవటం జరిగింది. ఈ రాత్రి మరి దేవుడు మరి వాళ్ళిద్దరిని కూడా చక్కగా ఈ రాత్రి దేవుని వాక్యం అందిస్తుండగా మీరందరూ కూడా చక్కగా విని దేవుని నామాన్ని మీరు గణపరచాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? అంతేనా? గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో మరి వాక్యం అందించడానికి మన మధ్యలో ఉన్న దైవజనులు ఆంటోని గారికి మరి ఈ సమయాన్ని మనం ఇద్దాం. మరి చక్కగా దేవుని వాక్యం విని మీరు చక్కగా దేవుని నామాన్ని గణపరిచే విధంగా మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని దేవుని సేవకుడుగా మీరు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే ఈ రాత్రి మరి ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు మరి పాస్టర్ గారు, అన్నగారిని బట్టి కూడా వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ రోజు ఎన్నో దినం అండి? ఇది 21వ దినంలోకి మనం వచ్చాం. అనగా ముగింపులోనికి దేవుడు మనందరినీ తీసుకొచ్చారు. మరి చక్కగా ప్రతి దినం మీరు ఇలాగున వస్తున్నారని, ప్రతి దినం ఈ విధంగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నారని నేను నమ్ముతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసించి ప్రార్థించడం అనేది చాలా ఆధ్యాత్మికమైన బలాన్ని చేకూరుస్తుంది. మరి దైవ సేవకులు చక్కగా మిమ్మల్ని ఈ 21 దినాలు నడిపించడాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాను. ఈ రాత్రి మరి కొద్ది సమయం దేవుడి మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని దేవుని మనకిచ్చిన వాక్యంగా మనం చదువుకున్నాం. నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఇర్మియా తల్లి గర్భములో ఉండగానే దేవుని యొక్క పరిచర్య కొరకు నియమించబడ్డాడు, లేక ప్రతిష్ఠించబడిన వ్యక్తి. అటువంటి ఇర్మియాతో దేవుడు ఒక వాగ్దానం ఏమిటంటే, ఇర్మియా, నేను నిన్ను ప్రాకారము గల పట్టణముగాను,
ఇనుప స్తంభముగాను ఇత్తడి కోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించుచు ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక బలమైన ఒక వాగ్దానం దేవుడు ఇర్మియాకు ఇస్తున్నాడు. నేను నిన్ను నియమిస్తున్నాను. ఎలా నియమిస్తున్నాను నిన్నంటే, ఇత్తడి స్తంభముగా నేను నిన్ను నియమిస్తానని దేవుడు ఇర్మియాతో వాగ్దానం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజంగా అనేకమైన వాగ్దానాలు చేస్తాడండి మనకి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు. ఇర్మియాతో అంటున్నాడు, నిన్ను నేను నియమించుకున్నాను. ఎలా నియమించానంటే, ఇత్తడి స్తంభముగా ఉన్నట్లు నేను నియమిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇర్మియాను ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేశాడు. తన సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. మరి తన పరిచర్యలో, ఈ సేవ పరిచర్యలో లేక ఈ ప్రవక్తగా ప్రవచించే సమయాల్లో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి, అనేకమైనటువంటి తిరుగుబాటు వస్తుంది ప్రజల దగ్గర నుంచి. ఇక్కడ మనం పై మాటలు చదివితే, రాజుల యుద్ధ నుండి అంటాడు, యూదా ప్రధానుల యుద్ధ నుండి. ఎవరంట? యాజకులే గాని. ఇదిగో ప్రజలందరూ, దేశ నివాసులందరూ, ఒకవేళ వీళ్ళందరూ నీకు విరోధంగా మారిన, వ్యతిరేకంగా మారిన, ఆటంక పరిచిన, నిన్ను ఇబ్బంది పరిచిన, ఈ పరిచర్యను అణగదొక్కాలని, ఆటంకపరచాలని, ఇబ్బంది పెట్టాలని శత్రువులుగా మారిన, దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా నేను నిన్ను నియమిస్తున్నాను. ఏమనంటే, ఇత్తడి స్తంభముగా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇత్తడి స్తంభముగా నేను నిన్ను నియమించాలని దేవుడు ఇర్మియాకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇత్తడి స్తంభము అంటే అది బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చర్చి కడతానికి కొన్ని స్తంభాలు పెట్టారు. ఇవి సిమెంటుతో కట్టినయే, రాళ్లతో నియమించినయే, లేక కంకరతో, కాంక్రీట్ తో వేసినవే. ఇప్పుడు దీన్ని పడేద్దామని నెడదామండి, పడతాయి అంటారా? ఇది అమ్మా పడతాయా? ఈ సిమెంట్తో కట్టిన ఇవే పడకపోతే ఇక ఇత్తడి స్తంభం అంటే ఇంకా అది ఎలా ఉంటుంది? ఓటిగా ఉంటుందా? వారికి అట్టంటే పడిద్దా? అంటే దాని భావం ఏంటి, దాని అర్థం ఏంటంటే అది ఎంతో బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా అంటున్నాడు, నేను నిన్నంతగా బలపరుస్తాను, ఒక ఇత్తడి స్తంభముగా నేను స్థిరపరుస్తాను. ఏ ఆటుపోట్లు వచ్చినా, ఏ వ్యతిరేకతలు వచ్చినా, ఏ శత్రువైనా తిరుగుబాటు చేసినా నువ్వు ఓడిపోయేవాడిగా, పడిపోయేవాడిగా నేను నిన్ను ఉంచను. ఆమేన్. ఒక బలమైన స్తంభముగా నేను నిన్ను నియమిస్తానని దేవుడు ఇర్మియాకు వాగ్దానం చేశాడు. ఆమేన్. చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. మరి ఎందుకు ఇర్మియాకు ఇలాంటి వాగ్దానం చేశాడంటే, చూడండి 9వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదివితే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీళ్లు విడుచుచు, నా తల చలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. దేవుని స్తోత్రం. అంటే ఈ వాక్యపు ఆధారాన్ని చూసుకుని మనం ఏం నేర్చుకోవాలంటే, ఇర్మియా ఒక కన్నీటి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థనా పరుడండి? చెప్పాలి. కన్నీటి, అది మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన.
దేవుడు ఎందుకు నేను నిన్ను బలపరచాలనుకుంటున్నాను, ఒక ఇత్తడి స్తంభముగా నేను నిన్ను నియమించాలని కోరుకుంటున్నానంటే, ఇర్మియాలో దేవుడు చూసింది ఏమిటంటే అతడి కన్నీటి ప్రార్థన ఇర్మియాలో దేవుడు చూచాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామని కనపడుతా, దేవునికి మహిమ కలుగునగాక. నీ కన్నీటి ప్రార్థన ఈ రోజున ఈ 21 దినములు ఏమండి ఎందుకు కూడుకున్నామంటే మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికే కదా. ప్రతి దినము ఆ ప్రార్థన కొనసాగించాం. దేని కొరకు ప్రార్థన చేశాం అంటే దేవుడి సంఘాన్ని ఇత్తడి స్తంభముగా నిలబెట్టాలి, ఒక బలమైన సంఘంగా మార్చాలి. చెప్పండి ఆమేన్ అనొచ్చు. ఆమేన్ హల్లెలూయా. స్థిరపరచాలి మనల్ని, ఇత్తడి స్తంభముగా ఒక దృఢంగా మారాలి. ఈరోజు దైవజనుడు ఎందుకు కష్టపడుతున్నాడు? ఒకవేళ మీరు 21 రోజులు పెడితే ఈ 21 రోజుల్లో 15 రోజులు చాయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, మరి కొంతమంది 10 రోజులే వచ్చి మానుకొని ఉండొచ్చు, మరి కొంతమంది 2-3 రోజులే వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఆశపడినా ఆశపడకపోయినా, దైవజనుడు ఎన్ని పనులున్నా, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఒకవేళ శరీరమైన బలహీన పరచబడినా ఈ 21 రోజులు కంటిన్యూగా ఏమంటే ఆగిపోకుండా దీనిని ఎందుకు కొనసాగించాడంటే నా దేవుడు ఈ సంఘాన్ని ఇత్తడి స్తంభముగా ఆయన మార్చాలి. హల్లెలూయా. బలమైన దృఢంగా ఈ సంఘాన్ని నియమించాలనే ఉద్దేశంతో దేవుని సేవకులు సమర్పణ కలిగి ఈ పరిచర్యను వారు కొనసాగిస్తున్నారు. ఇందాక కొద్దిసేపు సేవకుడితో కూర్చున్నప్పుడు ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమిటంటే ఈ పరిచర్య 5గురుతో ప్రారంభించారంట. ఎంతమంది అంట? దేవుని మహాకృప నేను 6గురితో ప్రారంభించాను. పాలకోళ్ళు 6గురు, నాకు అందరూ ముసలోళ్ళు 6గురు. యేసు రక్తులే అందరూ 6గురు ముసలోళ్ళు వచ్చారు. ఇట్లానే ఊడ్చుకొని చర్చి ఊడ్చుకొని శుభ్రం చేసుకొని నేను కూర్చుంటే ఆ ముసలోళ్ళు వచ్చి అయ్యా ఎవరయ్యా అన్నారు. నేను పాస్టర్ గారిని అమ్మ అన్నారు. అవునయ్యా మా ఊరికి పాస్టరే లేడయ్యా, నిన్ను దేవుడు పంపించాడయ్యా అంటే పర్లేదు మా కూర్చోండి అన్న. మా కుర్చీలు కూడా లేవు అప్పుడు, కిందే కూర్చొని కాళ్ళు బాగా చాపుకొని ముసలోళ్ళుగా పాపం చాపుకొని కూర్చున్నారు. కూర్చుంటామా మరి ప్రార్థన చేసుకున్నామా అని చెప్పి ప్రార్థన స్టార్ట్ చేసి 2 పాటలు పాడి వాళ్ళ చేత కూడా పాత పాటలు పాడించుకొని ఒక చిన్న వాక్యం చెబితే వాళ్ళ హృదయం పరవశించి తలా 2 రూపాయలు కాన్పిచ్చారు నాకు. అంటే ఇప్పుడు 6 రోజులు ఎంత? 12 రూపాయలు ఇచ్చారు నాకు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాంటి పరిచయం దేవుడు ఈ రోజు ఆశీర్వదించి ఒక 100 మంది సంఘాలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఒక ఇత్తడి స్తంభముగా దేవుడు ఆ సంఘాన్ని కూడా ఆశీర్వదించాడు. అలాగే ఇక్కడ ఈ పరిచర్యను కూడా 5గురితో ప్రారంభించబడిన పరిచర్యను దేవుడు ఎలా బలపరిచాడో చూడండి, ఎంత ఆశీర్వదించాడో చూడండి. ఎంతమంది ప్రజలు వస్తున్నామంటే ఇది దేవుని కృప తప్ప మరొకటేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన సంఘం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. సంఘములో ఉన్న మనం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. మనం ఎలా మారాలంటే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మన విశ్వాసము ఏమవ్వాలి? బలపరుచుకోవాలి. ఏ చిన్న కష్టం రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న బలహీనత రాగానే, ఎవరో ఏదో చెప్పిన మాటలు వినగానే వెంటనే నీరు గారిపోయేటట్టు ఉండకూడదు. యేసు రక్తమే నీరు గారిపోయేటట్టు ఉండకూడదు, బలహీనపరచబడేది ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఇలాంటి ప్రార్థనల ద్వారా మనల్ని మనము బలపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇత్తడి స్తంభం ఎంత దృఢంగా ఉందో, ఎంత బలంగా ఉందో ఆ విధంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? బలం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసులమైన మనం కష్టాలు రావంటారా? ఏమంటే మనకు శోధనలు రావంటారా? అసలు ఇక్కడ కదిలి ఎంతమంది చెబుతారు?
అమ్మా మీకు ఏమైనా సమస్య ఉంటే రండి ప్రార్థన చేస్తానంటే ఎంతమంది ఎన్ని చెప్తారో. ఏ శోధన లేదు, ఏ సమస్య లేదు అనేవాళ్ళు భూమి మీద ఎవడు లేరు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని అది ఆ బలంగా దృఢంగా మార్చాలంటే కన్నీటి ప్రార్థన వలనే అది సాధ్యమవుతుంది. మన విశ్వాసం దృఢపరచుకోవడానికి, బలపరచుకోవడానికి కన్నీటి ప్రార్థన చాలా చాలా ఏంటది ప్రాముఖ్యమైనది. కనుక ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ 21 రోజుల ప్రార్థనల ద్వారా దేవుడు నిన్ను ఇత్తడి స్తంభముగా ఆయన మార్చునగాక. ఒక బలమైన విశ్వాసిగా దేవుడు నిన్ను ఆశీర్వదించునగాక. నిన్ను బలాభివృద్ధిలోనికి దేవుడు నడిపించునగాక. ఆమె హల్లెలూయా. ఒకప్పుడైతే దిగజారిపోయేవేమో, బలహీనమైపోయేవేమో, చిన్న చిన్న శోధనలు రాగానే జారిపోయేవేమో. కానీ ఇప్పుడు అలా కాదు. నేనేమయ్యాను, నన్ను నేను దేవునిలో ఏం చేసుకున్నాను, బలపరుచుకున్నాను. ఆ ప్రార్థన నన్ను బలాన్ని తీసుకొచ్చింది. లోకంలో సాగుతుందండి, నిండుకుండా ఏం చేసిందంట తెలీదా మీకు? నిండుకుండా తొణకదంట. నీకు తెలుసా? ఇప్పుడు ఎవరు బిందులు కొండలు మోసేవాళ్ళు లేరు. పాత రోజుల్లో మోయాల్సిందే. మాకు సగం బట్టి తల మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటది? అది ఊగిద్ది, నిన్ను కూడా సగం ఉంటే ఊగుతాం. నిండు ఉందనుకోండి, ఒక అమ్మ అసలు పట్టుకొని కూడా పట్టుకోదు, చాలా నడుస్తూ ఉంటారు. అది పై పెట్టుకొని నడుస్తూ ఉంటారు. అప్పుడు ఎలా నడుతున్నారు బాబు అనిపించింది. ఎందుకంటే నిండుగా ఉందిగా. అలాగే మన విశ్వాసం గాని, మన ప్రార్థన గాని ఏమంటే మనం ఎలా ఉండాలంటే ఈ 21 రోజులు బలంగా మారిపోవాలి. ఆమె హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఒక స్తంభాన్ని గురించి వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఎలాంటి స్తంభముగా? ఒక స్తంభముగా చేసేదను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, జయించు వారిని నా దేవుని ఆలయములో. ఎక్కడంటండి? ఎక్కడ చేస్తా అన్నాడు దేవుడు? నా దేవుని ఆలయం. ఆలయంలో. ఎడో బజార్లో కాదు, మార్కెట్లో కాదు, ఇంకా ఆయా స్థలాల్లో దేవుడు చెబుతుంది, జయించే వాడిని నా దేవుని సన్నిధిలో, నా దేవుని మందిరంలో ఎలా మారుస్తున్నాడంటే ఒక స్తంభముగా నేను వారిని మార్చబోతున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్తంభముగా నేను నిలబెడతాను. ఎక్కడంటే నా దేవుని మందిరములో. మందిరములో ఉండటం ఎంత ఆశీర్వాదం అండి. మందిరములో గడపడం ఎంత కృప అండి మనకు. అది ఇది ఎంత గొప్ప భాగ్యం. నేనంటాను, ఈ స్తంభానికి ఒక పేరు పెడతాను. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఈ స్తంభానికి ఒక పేరు ఏంటంటే ఇది పరిశుద్ధతకు సూచన. హల్లెలూయా. మందిరంలో దేనికి సూచన కలిగి ఉంటుంది? పరిశుద్ధతకే. ఈరోజు మనం ఒక స్తంభముగా మారటం అంటే, పాస్టర్ గారు స్తంభం అన్నాడని ఇక అది పట్టుకొని ఉండగాకండి. దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక భావం ఉంది. కొంతమందికి అర్థం కాదు, సాగదు. దాని సాదృశ్యాలు ఉన్నాయి. నువ్వు చల్లగానే ఉండు అని పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట ఒక ఏరియాలో. ఆమె పట్టుకొని చూసుకుంటుంది, నేను చల్లగా ఉన్నానా? వాక్యం ఏం తెలియదు. చల్లగానే ఉండు, ఉన్నాడు. ఇంకేముంది? నిజమే, నేనే చల్లకుండా అందరు ఎచ్చకున్నట్టున్నారని ఇంటికి పోయి బాగా పెడుతున్నట్ట పొలలో. వేడి కాసుకొని ఇక దొడ్లో పెట్టుకొని, అయ్యా నేను ఎచ్చగా ఉండాలని ఏసు రక్తమే పోసినట్టు తాట ఊడి కేకలు పెడితే అందరు తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసింది. పనికి వాళ్ళు నెట్ చేసుకుంది. ఎవరైనా పోయలేదు దానికితానే బాత్రూమ్ అందులోకి వెళ్ళి పోసుకుంది. అంత వేడి ఎవరు పోసుకుంటాడా అని ఇక అందరూ వచ్చి అడిగితే ఆయన ఎవరి మీద జోకి తెలుసా? ఆయన కన్య పుణ్యం తెలియదు.
పాస్టర్ గారు పోసుకోమన్నాడు, అందుకే నేను పోసుకున్నా. పాస్టర్ గారు పోసుకుంది, ఆయన ఎందుకు పోసుకున్నాడు? ఆయన వాక్యం చెప్పాడు, నువ్వు చల్లగా ఉంటూ అంటే దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి? ఆధ్యాత్మికమైన జీవితంలో మనము బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నిలువెచ్చని స్థితి మనం ఉండకూడదని చెప్తుంటే వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కూడా సేవకుడు ఒక స్తంభం అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది ఒక సాదృశ్యం. దేవుని మందిరములో ఒక స్తంభముగా ఉండటం అంటే అది అందరికి దొరికే భాగ్యము కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఏమండి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దయగలిగిన కృప మన మీదకి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? నా మందిరములో ఒక స్తంభముగా నేను నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది మన ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధతలకు సాదృశ్యం. ఈ రోజు మన ప్రార్థన, ఎంత ప్రార్థన దేని కొరకంటే మనము పరిశుద్ధ పరచబడటానికే. 21 రోజులు ప్రార్థన చేయటం వల్ల ఈ బంగారం కొన్నాను, దానికోసం చేసావా? 21 రోజులు 21 రోజులు ప్రార్థన చేశాను, 21 చీరలు కొన్నా, దీనికోసమా? 21 రోజులు ప్రార్థన చేసి దేనికోసం అంటే పరిశుద్ధతలోనికి మనం రావటం కోసమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషిలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. నేటి దినాల్లో సంఘములు ఏం కనబడట్లేదంటే పరిశుద్ధత కనబడుతుందా, పరిశుద్ధత కలిగిన ప్రజలు కనబడుతుందా? నామకార్థమైన క్రైస్తవులే వస్తున్నాం, పోతున్నాం, ఏమంటే కాసేపు కూర్చుంటున్నాం, గడుపుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ నా జీవితం పరిశుద్ధపరుచుకోవాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, అపవిత్రత తీసేసుకోవాలి, పాపాన్ని కడిగేసుకోవాలి అనే ఒక దృఢమైన విశ్వాసంతో నేటి దినాల్లో క్రైస్తవ్యము ఏమండి నిర్లక్ష్య స్వభావంగా ఉంటుంది. దేవుడు కోరుకునేది ఏమిటంటే మనల్ని మనం ఏం చేసుకోమన్నాడు దేవుడు? ఆయన వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. దేవుడు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని మనం చూస్తామా? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తాం, లేక దేవుని కుమారులు అనబడతాం. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన ప్రార్థన ఏమిటంటే మన జీవితం, మన కల్మషాలు, మన పాపములు, మన అపవిత్రతమైనది కడిగి వేసుకొని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధతలోనికి రావాలి. దానికి సూచనే ఈ మందిరములో ఒక స్తంభముగా నేను నిన్ను నియమిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 93వ కీర్తనలోకి రండి, 5వ వచనాన్ని చదువుదాం. 93వ కీర్తన 5వ వచనం మనం చదివితే నీ నివాసములు నీ శాసనములు ఎన్నడను తప్పిపో. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు స్తోత్రం చెబుతారా? అందరూ చేతులు చెబుదామా? పరిశుద్ధతయే అనుకూలమైనది దేవుని మందిరములో. భక్తులు అంటున్నారు పరిశుద్ధతయే అనుకూలం, దేవునికి అనుకూలం. మనం దేవునికి అనుకూలంగా మారాలంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు కృప మన మీదకి రావాలంటే దేవుడు ఏం చూసి ఆయన కృప చూపుతాడు తెలుసా? నీ నాలో పరిశుద్ధత చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీవించబడాలని కోరుకుంటే, ఆశీర్వదించాలని కోరుకుంటే, దేవుడిని జ్ఞాపకం చేసాలని కోరుకుంటే, ఆయన మందిరంలోకి వచ్చి పశ్చాత్తాపడి ఈ 21 దినాల్లో పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసుకొని మనలో మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోగలిగితే, ఏమండి కొన్నిటి దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నిన్ను ఒక మూల స్తంభముగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఇంకా సమయం లేదు కనుక త్వరగా ముందుకెళ్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక
4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుదాం. అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటాడు 4వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, మీరు పరిశుద్ధులగుటే, అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటే, ఇది దేవుని చిత్తం. మనం పరిశుద్ధ పరచబడటం దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని చిత్తం. అంటే మానవుడా, నువ్వు ఎలా బ్రతకాలి? పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నా మందిర ఆవరణంలో పరిశుద్ధత కలిగి జీవించాలి. అది దేవునికి అనుకూలంగా మారింది. అది ఆయన చిత్తముగా మార్చబడుతుంది. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా ప్రభు మనల్ని మార్చాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని చేత పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. సమయం లేదు, మరొక్క మాట చెప్పి నా మాటలు ముగించి నా వెనుకున్న దైవ సేవకునికి అప్పగించుకుందాం. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మరొక్క మాట పంచుకొని నేను ముగిస్తాను. నిర్గమాకాండములో 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతాం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. యెహోవా మోషేతో ఏం చేశారంట? మాట్లాడుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక స్తంభం కనబడుతుంది. దీని పేరు ఏంటంట? మేఘ స్తంభం. చెప్పండి, ఏ స్తంభం ఇది? మేఘ స్తంభం. ఒక మేఘ స్తంభం. మోషే ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు, ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి సూచన, ఆయన సన్నిధికి సూచన. అటువంటి గుడారములోనికి మోషే ఎప్పుడైతే వస్తున్నాడో, దైవ సేవకుడు ఎప్పుడైతే ఆ గుడారములో కొంత సమయాన్ని గడుపుతున్నాడో, వెంటనే ఆ గుడారం మీదకి ఏమొస్తుందట? మేఘ స్తంభం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ మేఘ స్తంభం ఎప్పుడైతే వచ్చిందో ఏం జరుగుతుంది? యెహోవా మోషేతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ మేఘ స్తంభం ఎప్పుడైతే గుడారం మీదకి వస్తుందో, వెంటనే యెహోవా ఏం చేస్తున్నాడు? దైవజనుడైన మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మేఘస్తంభానికి మనం ఒక సాదృశ్యం, ఒక మాట ఏంటంటే, ఈ మేఘస్తంభానికి ఒక గుర్తు ఏమిటంటే దైవికమైన ప్రత్యక్షత అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షత. ఈరోజు మనం కూడా ప్రత్యక్షత పొందాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఏం పొందాలండి? దేవుని సన్నిధిలో ఏం పొందాలి? మనం ప్రత్యక్షత పొందాలి. అనగా దర్శనం పొందాలి. ఆయన స్వరాన్ని పొందుకోవాలి. వచ్చినట్టుగానే వచ్చి వెళ్ళినట్టుగా నిలకూడదండి. దేవుని సన్నిధిలోకి వచ్చినాక కనిపెట్టుకోవాలి. మనం దైవజనుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలోకి వచ్చేయాలి. ఇక దిక్కులు చూడకూడదు. ఎందుకని? ఆ ఆరాధనలో దేవుడిని సంధిస్తాడు, దేవుడు నీతో మాట్లాడుతాడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సమయంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రత్యక్షత అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేటి దినాల్లో అవి ఎక్కడున్నాయండి? కనుమరుగైపోయి దేవుడి దగ్గర గడిపి ప్రత్యక్షత పొందుకునే వాళ్ళు లేరు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలే. దేవుడు మాట్లాడుతాడే, దేవుడు చెప్తాడే, ఆయన మాట్లాడిన ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం, ఆయన చిత్తమైతే ఇది చేద్దాం అని ఒక ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు.
ఈ రోజున దైవజనులుగా ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నట్టే ఇవి మాట్లాడక మేము నేర్చుకొని చెప్పే కాదు. ఇవి ప్రభు సన్నిధులు గడిపినప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దైవజనుడు పిలిచాడు, అయ్యా మేము ఏ వాక్యం ప్రకటించాలని ప్రభు దగ్గర గడిపితే ఆయన ప్రత్యక్షత పరిస్తేనే ఈ మాటలు మీతో చెప్పగలుగుతున్నాం. ఎలాగైనా ఒక ఊరు వెళ్ళాం, ఇక్కడున్న పాస్టర్ గారు నేను ఇద్దరే వెళ్ళాం, సేవకులు కూటం జరుగుతుంటే వెళ్ళాం. అక్కడ ఒక ఆయనకి వాక్యం ఇచ్చారు. వాక్యం ఇస్తే ఆయన బైబిల్ తీసి ఆయన వాక్యం చెప్పకుండా అంటున్నాడు, మీ బైబిల్ ఒకటే నా బైబిల్ ఏంటంట, మీ బైబిల్ ఒకటే మా బైబిల్ ఒకటే. నేను చెప్పింది మీకు తెలుసు, మీకు తెలిసిందే నేను చదువుతున్నా, అంత ఏం లేదు. అది ఎట్టుందంటే మీది తేనాలే అది మాది తేనాలన్నట్టుంది. బైబిల్ ఒకటే, కానీ దేవుడు ఒక్కొక్క దైవజనుడికి ఏమిస్తాడు, ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరుస్తున్నా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు, తన సేవకును నిలబెట్టుకుంటాడు, మహిమకరంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే వాక్యం దైవజనుడికి ఇస్తే ఆయన మరో విధంగా పరిశుద్ధాత్ముడు ఆయన వాడుకోగలడు. ఎందుకంటే దేవుని వాక్యం రెండంచెలు కదా. మీకు సాదృశ్యంగా ఒక మాట చెప్తాను ఏదండి. యేసు ప్రభు వారు ఒక పెళ్లికి వెళ్ళారు. మీరు ఎప్పుడు పెళ్లికి వెళ్ళారా? ఆ పెళ్లికి వెళ్ళిన ఎవరు ఉంటారు, పిలవకపోయినా పోతాం కదా. పెళ్లికి వెళ్ళాడు యేసు ప్రభు వారు కూడా పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్తే వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేస్తారంటే ద్రాక్షారసం పోస్తారట. అది కానానులో జరిగింది. ద్రాక్షారసం పోస్తుంటే అక్కడ జనం ఎక్కువయ్యారు, ఉండ ద్రాక్షారసం అయిపోయింది. ఇదంతా మనకు తెలుసు. మరి గారి దగ్గరికి వెళ్ళారు, ఆమె ఏం చేయగలిగింది, ఆయన ఏం చెప్తే చేయండి అయ్యా. సరే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు అన్నాడు, అక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి అన్నాడు. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 6 బాణలు ఉన్నాయి. సరే 6 బాణలు ఉన్నాయి. ఏం పోయమన్నాడు? నీళ్ళు పోయమన్నాడు. ఎంతవరకు పోయమన్నాడు? అంచుల వరకు. అంటే ఇక ఎరుతనేది ఉండకుండా ఫుల్ఫిల్ చేసేయండి అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ముంచుకొని పోయండి అన్నాడు. సరే వాళ్ళు ముంచుకున్నారు, పోస్తున్నారు, అందరూ తాగుతున్నారు. ఒక అద్భుతమైన మాట అక్కడ చదవండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 2వ అధ్యాయం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఆ ద్రాక్షారసము ఏంటంట? ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నీళ్ళని పోస్తుంది ఎవరు? పరిచారకులు. అందరూ ద్రాక్షారసం అనుకుంటున్నారు, కానీ పోస్తుంది ఏంటి? నీళ్లు. ఇవి ఎవరికి తెలుసు? పరిచారకులు ఎవరు? సేవకులు. నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. మరి ఈ వాక్యపు ఏమండి, ఈ వాక్యపు రుచులు, ఈ వాక్యపు అనుభవాలు ఎవరు తెలుస్తాయి? అర్థమైందండి? ప్రత్యక్షత పొందిన సేవకుడికే వాక్యపు లోతులు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎవరికి ప్రత్యక్షపరచబడుతుందో, ఏ పరిచారకుడైతే దాన్ని తీస్తున్నాడో, పోస్తున్నాడో అతనికే తప్ప మరి ఎవరికి కూడా యేసు రక్తమే ఎవరికి తెలియదండి. ఆయన వాక్యపు ఆ రుచి, ఆ వాక్యములో ఉన్న మర్మం, ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ లోతైన మాటలు ఎవరికి ప్రభు బయలుపరుస్తాడంటే ఆయన సన్నిధిలో కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేస్తున్న ఆయన పరిచారకులకే దేవుడిస్తాడు. ఆమె హల్లెలూయా. ఇదిగో పౌలు అంటున్నాడు, అనేక ప్రత్యక్షతలు నాకు కలవు. అనేక ప్రత్యక్షతలు కలవు. కీర్తనలు అంటాడు, యెహోవా మర్మము ఆయన భక్తులకే. ఆమేన్.
ఆయన భక్తులకే తెలుస్తాయి, అందరికి కాదు. కాబట్టి మనము ఏమి సంపాదించుకోవాలంటే మోషేకు వలె ఆ గుడారములోకి వెళ్ళినప్పుడు ఆ మేఘ స్తంభం ఏదైతే వచ్చిందో, ఆ ప్రత్యక్షత గుడారంలోకి ఏదైతే వచ్చిందో, దేవుడు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో అటువంటి ప్రత్యక్షత మనము పొందుకుందాము గాక. అటువంటి దైవిక మన ఆలోచనలతో మనం నింపబడదుము గాక. ఈ కడవర దినాలలో మన పరిశుద్ధత కాపాడుకోవాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత మనం పొందాలి. లేకపోతే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. దేవుడు మాట్లాడాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ 21 దినాలు మీరు ఏ విధంగా కనిపెట్టి ప్రార్థన చేస్తే నాకు తెలియదు, కానీ ఈ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన మీరందరూ కూడా, ఈ ఆలయంలోకి వచ్చిన మీరందరూ కూడా ఒక దైవజనుడిగా హెచ్చరికతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దైవికమైన ప్రత్యక్షత కొరకు మీరు కనిపెట్టుకోండి. దేవుడు మిమ్మలను అటువంటి మేఘ స్తంభముగా ఆయన మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ చివరి దినంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనను ఒక మూల స్తంభముగా చేసి, ఒక బలమైన వ్యక్తిగా మార్చి, నీ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు ఒకటి నిన్ను పరిశుద్ధపరుస్తాడు, 2 ఆయన ప్రత్యక్షతలో ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ఈ సంఘానికి, ఈ పరిచర్యకి, మరి దైవ సేవకులకు ప్రభు అనుగ్రహించి రానున్న దినములో బలమైన కార్యాలు ఈ సంఘములో ప్రభు జరిగించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వాక్యాన్ని అందించిన మన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దైవ సేవకు వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్యన మరొక దైవజనులు ఉన్నారు. మాట పాడిన తర్వాత సమయాన్ని మన దైవజనులకు మనం ఇద్దాం. చెప్పండి ఒకసారి, అవి చెప్పండి గట్టిగా. సర్దుకోండి అన్నా సరే అది ఎట్లా ఉండేది? అట్లా ఉండేవాళ్ళు. ఉదయం వచ్చా కదా, మధ్యాహ్నం వచ్చా కదా, ఇంకా సాయంకాలం ఇంటికి అన్నట్లేదు మన పని. ఏమైంది? మధ్యాహ్నం సాయంకాలం ఇంటికి రాని మంచి దైవజనుడు వాక్యం అది ఇచ్చేవారు. మన మధ్యకి వచ్చినప్పుడు ఏమైపోయారు జనమంతా? నాకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుతారా? దేవునికి స్తోత్రం. పాట పాడుకుందాం. తర్వాత మరి సమయాన్ని మరి దైవజనుడికి మనం ఇద్దామంటే దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజించును ఓ పూజారుడా, భజించును ఓ భవనీయుడా, పూజించును ఓ పూజారుడా, భజించును ఓ భవనీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము
వచ్చినట్లయితే ప్రార్థన చేసుకునే సమయాన్ని మన దైవజనులకు ఇద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రికి వందనాలు. ఇంతవరకు నాయన మీ యొక్క ఆత్మ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ యొక్క 21 రోజు ఆఖరి రోజున తండ్రి ఇంతవరకు ప్రభువాన్ని దాసును మీరు అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారయ్యా. దాసును నోటి బోరిగా ఉండి దేవా సంఘానికి కావలసిన మాటలను ప్రభా సంఘము బిడ్డలకు బలపరిచే మాటలను ప్రభా మీరుండి మాట్లాడారు. ఈ దాసును మీరు అభిషేకించి మీరు నిలబెట్టుకున్న మీకు వందనాలు. సమయంలో మళ్ళా నాయన భర్త దాసులు నాయన దైవజనులు మీ పక్షాన్ని నిలబడుతుండగా సమయంలో ప్రభా మీరు కూడా నాయన మీ దాసును మీరు అభిషేకించి దాసులు నోటి గోరే కాబట్టి మీరు మాతో మాట్లాడమని మా ముందున్న ఈ సమయం అంతా కూడా
మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి, ఆమేన్. అందరి చేత గట్టిగా హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి చెప్పిన హల్లెలూయా, చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఈ సమయాన్ని దేవజనులకిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. సమయం ఇచ్చిన స్థానిక కాపరికి అలాగే నాకంటే ముందుగా వాక్యం చెప్పగలిగిన దైవజనులు ప్రార్థన గారు ప్రత్యేకమైన వందనాలు మీకందరికీ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ దైవజనులు బహుకాలం నుంచి నాకు పరిచయిస్తలే, కానీ ఈ రోజు కూడా మేము ఇక్కడికి రాలేదు, సందర్భం కుదరలేదు, తగ్గించాను. దేవుడి సందర్భాన్ని సమకూర్చాడు. అలాగే నాకంటే ముందు వాక్యం చెప్పిన దైవజనులు మేము దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి సేవలో కలిసిమెలిసి ప్రభు సేవ జరిగిస్తున్నాం. దైవజనులు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నా వాగ్దానం దేవుడు సేవకు వచ్చేటప్పుడు నాకు స్పష్టంగా చూపించిన వాగ్దానం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు చదవమన్నప్పుడు చదివారు. అలా ఈ రోజుకి ఆ వాగ్దానం నెరవేరుస్తూ ఇత్తడి గోడగానే ఇనుప స్తంభముగానే నన్ను దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కదా, ఆయన ఎంత మాత్రము మాట తప్పని దేవుడు. ఆయన కంటే గరుడైన సేవకుడేం కాదు. కాకపోతే ఇద్దరు చెప్పాలి కనుక ఒకరి తర్వాత ఒకరు పంచుకుంటున్నాం. స్తోత్రం చెప్తామా? మీరు హల్లి చెప్పినట్టు ఎల్లండి అన్నట్టుంది. మేము 7 గంటలకు వచ్చామయ్యా, మీరు ఎల్లండి అన్నట్టుంది. ఇంకనా మీకేం తెలిసింది? మా బాధలు ఇళ్లలో బాధలు అంటారా? ఏమా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ముగింపు కూడి కంటే ఎలా ఉండాలి? బిగింపు కొనొద్దు. వస్తా ఉన్నారు. ఏమనలాగా ఆయన ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. నాకు లోపల మీ గురించి ఏం చెప్పలేదు గారు, మళ్ళీ మేము పోయి ఆయన మీద చూడబాకండి. ఆ దరిద్రం మాకు లేదు. స్తోత్రం హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? మేము వచ్చినందుకు మీకు మెప్పుకోవడానికి కాదు, మిమ్మల్ని ఎలాగైనా కానీ ఆత్మీయ స్థితిలో మలచడానికి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ పాస్టర్ గారు నేను ఈ పాలపాడు నుంచి మా ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి మాట్లాడి మమ్మల్ని ఒకసారి పిలిస్తే ఒకసారి ఎందుకు పిలవరు అని అడిగి మాట్లాడుకున్నాం. మమ్మల్ని పిలవడం ఉంటుంది సార్, నిజం. ఒకసారికే మాకు అవకాశం. ఎందుకని ఇదన్నీ అన్నట్టు ఇంకెందుకు పిలుస్తాం? వచ్చి వాక్యం చెప్పుకోబారదు, నీకు ఎందుకు ఇవన్నీ అంటారా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏం చందంతేనా? అదే మాకు అలవాట్లేదు, పిలిచినా పిలవకపోయి. ఈరోజు పిలుస్తారని నేను చెప్పాడు వాక్యం. అర్థమవుతుంది నా భాష? వ్యర్థం అవుతుందా? ఏదో మా నర్సరీ చూస్తున్నాం. స్తోత్రం చెప్పి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమనంటే అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుందాం. మంచిది. యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట పొందుపరచబడి సువిస్తారమైన ప్రసంగం కానీ కొన్ని కాలం కాస్త పోయింది. గ్రంథాలు వచ్చేట్టు ఎక్కువసేపు చెప్పేవాడు. అవునా? మీరు లేట్గా వచ్చారు కానీ మీకు కొంచెమే. ఆయన కన్నా చెప్పగలం, నేను కన్నా చెప్పగలం. ఆయన కూడా చెప్పాలని చెప్పక ఏదో అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా చేతిలో చెద్దలు ఇచ్చేది. హల్లెలూయా. ఏం తల్లి నా కోసం అంతంత ప్రార్థన చేసేయండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 27వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దేని గురించి పాడమని ప్రవచనాత్మకమైన ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ. యెషయా గ్రంథం అంట
యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం అంటారు. ప్రవచించబడిన ప్రవచన గ్రంథం. దేని గురించి ప్రవచిస్తున్నాడు ప్రవక్త? ఇక్కడ ఒక మనోహరమైన తోటను గురించి ప్రవచిస్తున్నాడు. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. దేవుడు ఏముందంట? ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్షవనముండును, దాని గురించి పాడండి. దేని గురించి పాడాలి? దేని గురించి స్తుతించాలి? ఆనాడు ప్రకటనముఖం తీసి అవమాన చేసి ఆదాము దగ్గరికి అవమానం తీసుకొస్తే ఆదాము ఏం చేశాడు? నా సైడ్ చూస్తున్నారు, నీకే కదా బైక్ ఇచ్చి నువ్వు చెప్పుకోమన్నట్టు. అమ్మా ఆనాడు ఆదా ఏం చేశాడు? పాట పాడాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. పిలిచింది ఎందుకు? నిన్ను చెప్పడానికి కదా, మా ఆచార్య చెప్పించడానికి అన్నట్టున్నారు మీరు. స్తోత్రం చెబుతా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అది పాట పాడాడు కదా దేవుడిలారా. అలాగేనంట దేవుని గురించి పాడాలంట. ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్షవనం గురించి పాట పాడాలంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తర్వాత ఎవరు పాడారు పాటలు? చాలా మంది పాడారు పాటలు, కానీ దావీదు చాలా విస్తారమైన పాటలు పాడాడు. దేవుని నాట్యం ఆడాడు కదా, దేవుని స్తుతించేవాడు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమని పాడాలి? దేవుడిలారా దేని గురించి పాడాలి? ఎందుకు పాడాలి? గమనించారా దేవుడిలారా? ఆ వాక్య భాగమున్న ఒక లోతైన సత్యాన్ని ధ్యానం చేయాలి దేవుడిలారా. ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్ష వనముడును, దాని గురించి పాడాలి. స్తోత్రం చెబుతాం హల్లెలూయా. ఒక ద్రాక్ష వనాన్ని ఎలా దేవుడు సిద్ధపరిచాడు, ఒక ద్రాక్ష వనాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే మనోహరముగా తయారు చేశాడంట. చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు 21 రోజులు ఉపవాసాలు? ఆయనకి ఏం పని లేక ఖాళీగా ఉన్నాడని పెట్టాడా? ఏమ్మా మాట్లాడండి. గురుకులాడు మాట్లాడారు. చెప్పండి హల్లెలూయా. మమ్మల్ని ఎందుకు పిలిచి ఆయన వాక్యం చెప్పండి చేతగాక? ఏమ్మా చెప్పాడు కదా సాక్ష్యం, ఎవరు పిలవలేదు. జీవరత్న గారిని 50 రోజులు పిలిచాను, ఇంకెప్పుడు మధ్యలో ఎవరిని పిలవాల కదా. ఏదో కనికరించాడు దేవుడు, మమ్మల్ని పిలిచాడు. స్తోత్రం హల్లెలూయా. నేను వచ్చి ఏదో మేము రాసుకుని గడగడ అప్పచెప్పడానికి కాదు వచ్చింది. రాసింది ఏం చెప్పట్లేదు మన ఆశీర్వాడు బాగా. స్తోత్రం హల్లెలూయా. పెద్దగా ఉండదు పక్కన పెట్టా. ఆ రాసింది చెప్పాలంటే తెల్లారెట్టాడు. మీరు ఇప్పుడే నిరసించిపోయారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని నా వైపు తిప్పుకోగలగారండి. ఇది అర్థమైందా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది మళ్ళీ ఇప్పుడు వస్తుంది తల్లి. దేవుడిని దీవించిన తల్లి, ఈ సంవత్సరం నీకోసం ప్రార్థన చేయాలి మేము. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మీ సేవకులు ఎలా అంటాడంటే గొప్ప ప్రార్థనా పరుడు. మీ ఇద్దరు కలిసి ఏకాంత ప్రార్థనకి వెళ్తారు. ఈ రోజు కూడా 2 గంటలకు వెళ్ళొచ్చాను. అటువంటి ప్రార్థనా పరుడైన సేవకుడు మీకు ఇవ్వటం గొప్ప విషయం కదా. మరి అలాంటి సేవకుడి దగ్గర మీరు ఎలా ఉండాలి, ఎంత ఆత్మీయంగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థనలు, ఎందుకు ఈ వర్తమానాలు, ఎందుకు సేవకులు పిలిచాడు, ఎందుకు ఇంత భారం అంటే మీ సంఘము మీరు మనోహరమైన తోటగా మారాలని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎలా మారాలని ఉపవాసాలు, ఎలా మారాలని ఈ ప్రార్థనలు, కన్నీరు, దేవుడు ఈ 7 రోజులు ఏం గంటలు ఆయన మైక్ ఇచ్చిన ఆయన చెప్పడానికి ఆయన గురించి చెప్పడానికి కాదులే, మీకు ఆయన భారం తెలియాలని చెప్తున్నా. స్తోత్రం హల్లెలూయా. 7 రోజులు ఏం తింటలా? ఎందుకు తింటం లేదు? ఆయనకి ఏమైనా అప్పులు ఎక్కువైంది ప్రార్థన చేస్తున్నాడా? లేకపోతే దేవుడిలారా కారు కొనాలని ప్రార్థన చేస్తున్నాడా? ఒక సూట్ కోసం ప్రార్థన చేస్తున్నాడా? కాదు. సంఘమైన మీరు దేవుడిలారా ఒక మనోహరమైన తోటలాగా మారాలని ఆయన ప్రార్థనలో దేవుని బిడ్డలారే భారం గురి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మనోహరమైన ద్రాక్షావనముగా దేవుడిలారా మనం మార్చబడతామో అప్పుడు మన గురించి కూడా పాడతారంట. దేని గురించి పాడమంటున్నాడు అక్కడ?
ప్రవచనాత్మకమైన ఆ దినమున మనోహరము ఒక ద్రాక్ష వనమును దాని గురించి పాడండి. అందరి గురించి పాడతారా? అందరినీ గణపరుస్తారా? అందరినీ దేవుని మెచ్చుకుంటారా? అందరికి కుర్చీలు వేస్తారా? దేవుని అందరికీ కిరీటాలు ఉంటాయా? అందరికి ఆశీర్వాదాలు ఉంటాయా? కాదు కదా, కొంతమందికే కదా ఆశీర్వాదాలు, కొంతమందినే కదా దేవుడు గణపరచబడతాం. ఎవరి గురించి పాడమంటున్నాడు ఇక్కడ? మనోహరమైన ద్రాక్ష వనము ఉంది, దాని గురించి పాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ గురించి రేపు దేవుని రాజ్యంలో ఒక సాక్ష్యముగా నిలపాలంటే ఏం చేయాలి? మీరు కూడా ఒక మనోహరమైన సంఘముగా, ఒక మనోహరమైన కుటుంబముగా, ఒక మనోహర వ్యక్తిగా మారాలి కదా. అది తప్పించిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉపవాసాలు ఓపిక ఎక్కువ, బలం ఎక్కువే కాదు, శక్తి ఎక్కువ, ఏదో లావుగా ఉన్నా తగ్గాలని కాదు. మీరు ఏ విధముగా ఒక మనోహరమైన సంఘముగాను ఆత్మీయంగా కట్టబడాలి అనే కదా. ఎప్పుడైతే నువ్వు మనోహరమైన కొత్త తోటగా మార్చబడతావో దేవుడులరా నిన్ను గురించి పాడతారు. స్తోత్రం చెప్పండి, చేతులైతే హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. ఎవరి గురించి పాడబడినారు? ఒక కులాల గురించా, ఒక మతాన్ని గురించా, లేకపోతే ఒక మనుషుని గురించా, ఒక జాతిని గురించా, ఒక వర్గాన్ని గురించా అంటే మనోహరమైన ద్రాక్షవనం అనట. అదే ఇశ్రాయేలీయుల సంఘము. దేవునిలారా మనోహరమైన ద్రాక్షవనం, వధువు సంఘం. వధువు సంఘమైన మనము ఒక మనోహరమైన ద్రాక్షవనంగా మార్చబడాలి. ఎప్పుడైతే అలా మార్చబడతావో నీ గురించి పాడతాడు. ఎలా మారాలి మనం? చక్కటి వాక్యం ఉందాం. ప్రార్థన, పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను మనోహరంగా మార్చేది ప్రార్థన, నిన్ను మనోహరమైన ద్రాక్షవనంగా మార్చేది పరిశుద్ధత. నిజమే, ఈ రోజున కొదువైపోయింది, ప్రత్యక్షత కొదువైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ప్రత్యక్షత చూసేవాడు లేరు, దర్శనాలు చూసేవాడు లేరు. ఆ రోజుల్లో విశ్వాస సంఘాలు కట్టారు. మసాపేట కొత్తగా వచ్చిన కొత్తలో దేవుడిలారా ఆ వినుకొండ రోడ్డు కాటా పిచ్చింది కదా, లారీ కాటిన తర్వాత ఆ ఇంట్లో అద్దుకున్నాను. వాడి జ్ఞాపకార్థ గుడికి అయితే నేను వచ్చిన సంవత్సరం, 2వ సంవత్సరం అనుకుంటాను. నర్సాపేటకు 99లోనో 2000 జరిగింది, 99లో అనుకుంటాను. నన్ను వాక్యం చెప్పమన్నారు. అక్కడ మాస్టర్ గారు నేను వాక్యం చెప్పాను. నా వాక్యం నాకు ఆమె వచ్చింది నా దగ్గరికి, అయ్యా మీరు ఐపీసీఆ? ఎందుకు? అవునమ్మా మేము ఐపీసీఆ. ఇక్కడ అల్లల్చారు. ఆమె అక్కడ ఈ సత్యాన్ని, ఈ సంపూర్ణ సత్యాన్ని చెబుతూ అనేకులకు ప్రార్థన చేస్తూ ఒక 20 మంది సంపాదించారు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసే దయ్యాలు వెళ్తారు, ఆమె ప్రార్థన చేసే రోగాలు బాగవుతున్నాయి. వచ్చేవాడు మా సంఘానికి తెలుసా 20 మంది. దయ్యాలు వెళ్ళిపోయినవి, స్వస్థతలు జరిగినవి. రేసు ఎక్కడ పోయింది? ఉన్నంత వరకు దేవుడులారా వారందరూ వెలిగించబడ్డారు. ఒక విశ్వాసి ఒక ప్రాంతంలో దర్శనాలు చూసేది, ప్రవచనం చెప్పేది, దయ్యాలు వెళ్ళగొట్టేది. ఈ రోజున ఎలా ఉన్నాయా? ప్రత్యక్షత లేవు ఈ రోజున. ఎందుకో దైవజనుడు ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఇదే చెప్పాలని ప్రేరణ కలిగింది. ఎవరి గురించి పాడతారండి? ఎవరి గురించి కనపరుస్తారండి? ఎవరిని ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు మలుస్తాడంటే మనోహరమైన ద్రాక్షవనముగా మార్చబడిన వారే. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు మనోహరమైన ద్రాక్షవనముగా మార్చబడతారు? దేవుడు ఎవరిని దేవుడు మనోహరమైన వ్యక్తిగా, ఏ సంఘాన్ని, ఏ విశ్వాసిని దేవుడు మనోహరమైన ద్రాక్షవనముగా మార్చబడతారు. ఏ కుటుంబం మార్చబడదో ఒక 3 విషయాలు అక్కడ రాసి ఉన్నాయి. ఆ 3 విషయాలు ధ్యానం చేద్దాం. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ముగిస్తాను. 11 అంతేనా భాస్కర్? అదే మీకు చెప్పండి, మంత బాగుండలే ముగిద్దాం. మా బైబిల్ ట్రైనింగ్ లో నాకు వాక్యం చెప్పి 8 నిమిషాలు ఇచ్చారు. ఒక పల్లవ పాడి 3 పాయింట్లు చెప్పారు 8 నిమిషాల్లో. ఇక సాక్షి మా పాస్ గారే, మేము ఇద్దరు కలిసి ట్రైనింగ్ చేశాం విజయవాడ. కనుక సమయం మమ్మల్ని మించేం పోదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యారు ఎంతసేపు చెప్తే అంతసేపే. అదేంటంటారా? 10 నిమిషాల్లో మమ్మల్ని ముగించమని 3 పాయింట్లు 10 నిమిషాలు మీకు చెప్తాం. లేదా గంట చెప్పమని 3 పాయింట్లు గంట చెబుతాం. స్తోత్రం. ప్రభు కృప, దేవుని దయ. దేవుడిలారా ఈ దినం
మా మీద ఉంది కనుక ఈ రీతిగా నిలబడగలిగా. అది మా సామర్థ్యం, శక్తి, మా జ్ఞానము కాలేక ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవులారా, మనోహరమైన ఒక ద్రాక్షవనముగా మనం మార్చబడాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన, పరిశుద్ధత, ప్రత్యక్షతలు నిన్ను స్తంభంగా నిలబెట్టుద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మనోహర వ్యక్తిగా మార్చబడితే నీ గురించి పాడుతారు, నిన్ను స్తుతిస్తారు, నిన్ను గణపరుస్తాడు దేవుడు. మనోహరమైన ఒక ద్రాక్షవనముగా మార్చబడాలని సంఘానికి రావాలి. మనోహరమైన ఒక ద్రాక్షవనముగా మార్చబడడానికి సేవకుడి దగ్గర రావాలి, సంఘానికి రావాలి. ఏదో పుట్టుద క్రైస్తవులు కనుక వెళ్ళాలి, చర్చికి రాకూడదు. ఆమె హల్లెలూయా. అందుకే వస్తున్నారా? ఆ అవసరం మీరు రావాల్సిన అవసరం లేదు. ఏందో వచ్చిన రావద్దంటే అన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వేరే ఉందమ్మా, గంగి గోపాలు గరిటే కడవరే కర్మపాలు విశ్వదాభిరామ. చిన్నప్పుడు చదువుకున్నాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది వచ్చే తూర్పాలు పెట్టినప్పుడు ఒడ్లు తూర్పాలు పెడితే ఏం వెలుస్తాయమ్మా? తరకంత పోయి గట్టి గింజలు వెలుస్తాయి. గట్టి గింజలు 10 మంది చాలు మాకు మహిమ కిరీటము పరువు ఆ పరలోకం ఇవ్వాలంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమించి ఎందుకు చెబుతున్నామో తెలుసా? మీరు అలా మనోహరమైన తోటగా మీరు మార్చబడాలని ఈ వర్తమానాలన్నీ, ఉపవాసాలు ఇవన్నీ కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. మూడవ వచనం, యెషయా గ్రంథం 27:3 వచనాన్ని చదువుకుందాం. యెహోవా నేను దాన్ని కాపు చేయించున్నా. ఏం చేస్తానంటే, మొదటిగా దేవుడా, ఒక వ్యక్తే గాని, ఒక కుటుంబమే గాని, ఒక పరిచర్యే గాని, సంఘంలోకి వస్తున్న నీవే గాని ఒక మనోహరమైన తోటగా నువ్వు మార్చబడాలంటే మొదటగా ఏమనుండాలి? కాపు చేయాలి. దేవాది దేవుడు నిన్ను కాపు చేయాలి. యెహోవాయే నిన్ను కాపు చేయాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఫలం వేరు, కాపు వేరు. పంట దేనికి రావాలి? కాపుకు రావాలి, ఫలించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేసిన పంట, అది వరి గాని, దేవుడారా అది ద్రాక్ష తోట గాని, లేక జామ తోట గాని ఎదిగినప్పుడు ఎలా రావాలి? ఫలిభరితముగా రావాలి, ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు? 2 రకాల ఫలాలు ఉన్నాయి దేవుని వాక్యములో. దేవుడారా ఆత్మ ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు. ఏ ఫలాలు ఫలిస్తున్నాం మనము? దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం రక్తము గార్చి నిన్ను సంఘంలో చేర్చి సంఘంలో సేవకుండి దేవుడిలో ఒక పరిచయం దేవుడు అప్పగించినప్పుడు నీవు వస్తున్న నీవు ఈ ద్రాక్ష తోటలో నువ్వు ఎలా ఉండాలి? కాపు గాయాలి. స్తోత్రం చెప్పమ్మా. చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ కాపు గాయాలి? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. సర్ప సంతానమా, చెరుపు వేయి వాళ్ళారా, రాబోయే ఒక నుంచి మిమ్మల్ని తప్పించిన బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏమంటాడు? మారు మనసుకు తగిన ఫలములు ఏ ఫలం ఫలించాలి? మొదట ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? కాపుకు రావాలి తోట. వేసిన తోట సంఘము, రక్షించబడి నీవు మందిరానికి వస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు, సేవకుడి దగ్గర మనసపడుతున్న నీవు ఎలా రావాలి? కాపు గాయాలి, అనగా ఫలించే విధముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఏదో పాట ఉందిగా, పదే పదే పాడ, అదే పదే ఇదే 10 సంవత్సరాలని 10, 20 సంవత్సరాలని 10 పాట కాదు, 10. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమ్మా? డిష్ టీవీకి ఎంత పెడతారు నెలకి? 350 అయ్యా. మరి 4 వారాలు 350 వేస్తావా? 4 వారాలు 40 అయిపోయా. ఏం ఫలిస్తామండి మనం? అమ్మా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను ధ్యానం చేస్తున్నాం తల్లి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫలించాలి కదా మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక బాప్తిస్మం యోహాను ఏమంటాడు అక్కడ? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాడు. లేకపోతే చెట్టు వేరున ఏముంచబడింది? గొడ్డలు ఉంచబడింది. మన మనసు పొందావా? మాయ మనసు పొందావా? ఈ రోజున మారు మనసు పొందేనన్నట్టుగా ఉంటున్నారు, మాయమైపోతుంది. ఎక్కడ?
దేవుని బిడ్డలారా, అక్రమ సంబంధాలు కాడా, ఇంకా ఫంక్షన్లు కాడా ఏం మారిపోతుంది? మారు మనసు మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే చెట్టు వేరు ఏముంచబడింది? గొడ్డలు ఉంచబడి ఉంది. మొదటి ఫలం ఏంటి తెలుసా? మారు మనసు పొందావా, నీలో ఫలాలు కనిపించాలి. మారు మనసు పొందావా, ఏ ఫలాలు కనిపించాలి? ప్రార్థన కనిపించాలి, పరిశుద్ధత కనిపించాలి, విశ్వాసం కనిపించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చేసేది హల్లెలూయా. పాపం నుంచి విడిపించబడాలి. పాపం అంటే దేవుడులారా విరక్తి కలగాలి. పాపాల గురించి ఒక అవగాహన రావాలి. పాపానికి దూరంగా ఉండాలి. అదే మారు మనసుకు తగిన ఫలము. అందరూ చెప్పండి, మారు మనసు తగిన ఫలము. ఆ తోట ఎలా రావాలి? కాపుకు రావాలంటే ఫలించాలి కదా. ఫలించాలి. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు ఫలించాలి. దేవుడులారా రెండవదిగా, అందుకే గలతీయులకు రాసిన పత్రిక రాసి ఉంది, ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శాంతం, ఆశ, నిగ్రహం, దయాళుత్వము, మంచితనం, సాత్విక, విశ్వాసము. ఏ నిగ్రహం? ఆశా బాబా, ఆశా నిగ్రహము. ఆశని నిగ్రహించుకోవాలంట. చాలా ఉన్నాయని ఒక మాట చెప్తా. ఆశ నిగ్రహించుకోవాలి. ఆశలు కొద్ది నువ్వు పరిగెత్తకూడదు. మారు మనసు పొందిన నీవు ఫలించాలని కూడా నీవు నీ ఆశ లోపల ఉన్నాయి చూసా, నిన్ను వెనక లాగుతాయి. శరీర ఆశ వెనక లాగుద్ది, నేత్రాశ వెనక లాగుద్ది, జీవపడము వెనక లాగుద్ది. కనుక ఏం చేయాలి? ఆశ నిగ్రహించుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చేద్దాం హల్లెలూయా. మాకు లేవు ఆశలు ఉన్నాయి, కానీ మేమేం చేస్తున్నాము? దేవునితో ఒక చక్కటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఉపదేశంలో మమ్మల్ని మేము కట్టుకుంటూ ఏం చేస్తున్నాం? మాకు వస్తున్న ఆశలను ఏం చేస్తున్నాం? నిగ్రహించుకుంటూ దేవునితో నడుస్తున్నాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆశ నిగ్రహం లేకపోతే ఎలా అండి? ఆశిస్తున్నావు. ఏం ఆశిస్తున్నావు? విశ్వాస ఏం ఆశించాలి? దేవుని ప్రత్యక్షతను ఆశించాలి. విశ్వాస ఏం ఆశించాలి? దైవ దర్శనాన్ని ఆశించాలి. విశ్వాస ఏం ఆశించాలి? అభిషేకాన్ని ఆశించాలి. అందరూ చర స్థిర ఆస్తులన్నీ అపోస్తుల పాదాలు ఎగిరి పెడుతుంటే అననీయ సఫీరాను కూడా అమ్మేసి చర స్థిర ఆస్తి అమ్మి ఆ అపోస్తుల దగ్గర పెడదామని ఒక నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు వెళ్ళారు, పొలం అమ్మేశారు. డబ్బు చూడడం వల్ల ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మో, ఇంతే పాస్ గారు పెద్దోడు అయిపోయాడు, దానియేలు గారు కాలుతున్నాడు. అమ్మ ఇస్తే ఆయనకి, కనుక ఏం చేయాలి? అదే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మ ఆయన నాకు అప్పుల గురించి కానీ డబ్బులు ఏమని చెప్పాలా? తల్లులా మేము గురువు ఎంజాయ్ ఒకసారి వెళ్ళా, వాక్యం చెప్పడానికి వెళ్ళా. దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతూ దశంభాగం నుంచి ఒక కుటుంబం వెళ్ళిపోయిందంట. నువ్వు చెప్పలాగా పాస్టర్ గారిని పిలిచి దశంభాగం చెబుతావు, నా కుటుంబం వెళ్ళిపోయింది. ఇప్పటికీ రాదన్న చర్చికి. మీరు ఇస్తే ఏమిటి? దేవుడు పిలిచాడు, పోషిస్తాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం నిగ్రహం అంట? ఆశ నిగ్రహం. నీలో ఉన్న ఆశ నిగ్రహించుకోలేకపోతే ఏం మారు మనసు అండి అది? ఏమనుకోబాకండి, సీరియల్ చూస్తున్నారా? ఆ టయానికి రంగంలో ఏం ఆశ? ఒక ఆశ, ఒక సీరియల్ నిగ్రహించుకోలేని నీవు ఎలా కట్టబడతావు అమ్మా? ఎలా మనోహరమైన తోటగా కట్టబడతావు? అది ఏమని పడాలి గురించి? ఏమని పడాలి గురించి? ఎలా మనోహరమైన వ్యక్తిగా మార్చబడతావు? ఎలా మనోహర విశ్వాసగా మార్చబడతావు? ఎంతకాలమో మనోడబ్బులు ఇచ్చి దిశ పెట్టించుకొని మనం ఎవరమ్మా టీవీ కొని నరకంలో వెళ్ళే దౌర్భాగ్య స్థితి కదా. కొంచెం కఠినంగా ఉంటే నన్ను క్షమించండి. స్తోత్రం చేయండి, హల్లెలూయా చెప్పండి, చేయండి హల్లెలూయా. కాదా? ఏది ఆశ? రేపు నుంచి ఏం చేస్తాను? అయ్యా, నా ఆశను నిగ్రహించుకోవాలి. ఇతడు అయ్యగారు ఉపవాస ప్రార్థన పెడితే ఒక్క పూట ఉపవాసం ఉండి ఆశలు వ్యామోహాలు తగ్గాలని ప్రార్థన. నా వ్యామోహపు పొంగులన్నీయు
అవునా? వ్యామోహం పొంగులు దేవుళ్ళగా నీ జీవితం రేగుతున్నాయా? ఆశలు అణుచుకోలేకపోతున్నావా? ఆశలు నిన్ను లాగుతున్నాయా? ఎంతకాలం రాకడ సమీపిస్తుంది కదా. దేవుడిగా గమనించండి దేవుని వాక్యాన్ని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది దేవుని బిడ్డలారా, మనోహరమైన తోట వలె మార్చబడాలంటే ఏం చేయబడము? కాపు కాయాలి. ఎలాంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవి కనిపించాలి నీలో. ఆశ నిగ్రహించుకోవాలి. నీ ఆశలు పోవాలి. సీఎట్లు తాగి బీళ్ళు తాగేవాడు నేను. మన నెల్లూరు, నా పేరు రామకృష్ణ. మేము హిందువులు, పుట్టింది క్రైస్తవులం కాదు. యేసుప్రభు నమ్ముకున్నా. ఈ పళ్ళన్నీ జువ్వు లాగాయి. చిన్నప్పటి నుంచి తాగేవాడిని. చిన్నప్పుడు పుట్టి నుంచి కాదులే, మా నాన్న బీడి చెలిగించుకొని రాబోరు అనేవాడు. నాకు వెలిగించుకోవడం చేత కాదు, పొయ్యి కాడ. ఇప్పుడు కదా స్టవ్లా. అప్పుడు ఆడండి అన్ని కట్లు పొయ్యిలే, దీపాలే కదా, కరెంటు కూడా లేదు నా చిన్నప్పుడు. లాందరూ దీపాలే. అర్థం కాక ఇప్పులు కాదు, వెలిగేది. నోరు పెట్టి పిలిచేవాడు, అప్పుడు వెలిగేది ఆ బీడి. ఇంక ఇల్లు చూసి మా నాన్నకి అట్ట అలవాటేది బీడీలు. మా నాన్న కళ్ళు తాగేవాడు. ఎట్టుంటే దాన్ని నేను అట్ట అలవాటు చేసుకున్నా. స్తోత్రం చేసి హల్లెలూయా. మానేసా, ప్రభు నమ్ముకున్నా. అయితే ఈ చిగుళ్ళన్నీ లాగాయి. ఏమి తాగేవాడు, బిల్లు తాగేవాడు కదా, లాగేవాడు కదా, చుట్టలు లాగేవాడు కదా. అయినా దేవుని సొల్లు ప్రార్థన చేస్తే దేవులారా, అవి లాగిన అలాగే ఉన్నా కానీ ఏ రోజు కూడా మళ్ళా ఆ రోత మృతుగా వెళ్ళలా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక ఆశనే నిగ్రహించుకోలేని నీవు ఎలా మనోహరమైన తోటగా మార్చబడతావు? మాట్లాడారా? చెప్పండి చేద్దాం హల్లెలూయా. రెండవ అంశాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మొదటగా ఒక విశ్వాసి, ఒక కుటుంబము మనోహరమైన తోటగా మార్చబడాలంటే కాపు కాయ. రెండవది చూడండి, అదే 3వ వచనంలోనే ఉంది. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నా. ప్రతి నిమిషము నీరు కావాలి. స్తోత్రం హల్లెలూయా. ప్రతి గంట కాదు, ప్రతి రోజు కాదు, ప్రతి నిమిషం నీరు కావాలి. ఇప్పుడు వరి చేలు చూడండి, ఎప్పుడు నీళ్ళు ఎలా ఉంటాయి? తొడుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి కూడా వెళ్ళి నీళ్లు పెడతారు. మా జాను ఆత్మీయ బిడ్డ, పాస్టర్ గారు ఆత్మీయ కుమారుడు ఎన్నిసార్లు చెప్తుంటాడు, ఎక్కడున్నావా? రాత్రి 2 గంటలకు వెళ్ళారన్నా. ఎందుకని? నీళ్లు వెళ్ళడానికి. ఎందుకని? తగ్గితే పంట రాదు, తగ్గితే దిగుబడి రాదు. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. కనుక ఎన్నో వేల రూపాయలు వెచ్చించి దేని ద్వారా పంట వేస్తున్నాం. పంట సమృద్ధిగా రావాలంటే ఏం చేయాలి? నీరు ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి చేతులు హల్లెలూయా. ఏమి నీరుని? పరిశుద్ధాత్మ. ఒక విశ్వాసి మనోహర వ్యక్తిగా మార్చబడాలి. సంఘము మనోహరమైన తోట వలె మార్చబడాలంటే ఎప్పుడు నీ మీద ఏమి నిలిచి ఉండాలి? దేవుని ఆత్మ నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆత్మ చేత నింపబడ్డారా? పరిశుద్ధాత్మను పొందారా? ఆత్మ అభిషేకంలోకి వస్తున్నారా అని అంటే ఈ రోజున కొనువైపోయింది పరిశుద్ధాత్మ గురించి బోధించేవారే తక్కువైపోయారు కదా. యేసుప్రభు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. అవునా? ఏం బావి? యాకోబు బావి. మీకు అందరూ తెలుసు కదా, సమరస్త్రీ. అప్పుడేమన్నా, అయ్యా నీళ్ళువి, మేము సమరలివి, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మరి నీకు నీళ్లు ఎట్లా వస్తాయి పైకి? ఆయన ఏమడిగా, అమ్మా కాస్త నీళ్లు దాహం గీయమ్మా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా ఈ నీళ్లు తాగాడు మళ్ళీ దాహం కొంటాడు, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఇంకెన్నడూ తప్పికొన్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబ్బా అనేది దాన్ని పెట్టి, అయ్యా అది ఆయన ఆ నీళ్ళు అయ్యా మళ్ళీ పద్దాక ఈ బావి దిగి రాకుండా తిరగకుండా పోయి ప్రశాంతంగా నేను నా పాప జీవితాన్ని కొనసాగించుకుంటాను అనుకుంది. చెప్పండి హల్లెలూయా. కొంతమంది చర్చికి వచ్చినా గానీ లాభాపేక్షతోనే వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినా గానీ లాభాపేక్ష. నేను మా నెల్లూరు కదా, రామదేవ్ అనే గ్రామానికి వెళ్తాను. ఇప్పుడు ఈ మధ్య అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్స్ ఏమన్నా, రామకృష్ణ 4 రాళ్ళు వేసావా? ఏడమ్మా అమ్మా ఎక్కడా? వెనక. స్తోత్రం చేద్దాం హల్లెలూయా. అంటే వాడు ఉద్దేశం యేసు ప్రభు నమ్ముకో, గుడికి వెళ్ళి ఏమైనా చేయి 4 రాళ్ళు వెనకయ్యాలి. నువ్వు చర్చి కదా, ఏమైనా చేయి, పాస్ కాదు చేయి పెట్టించుకో. ఏమవ్వాలి? ఈ సంవత్సరం 50,000 అప్పు తీరాలి. ఈ సంవత్సరం ఏం చేయాలి? గొలుసు కొనాలి. ఈ సంవత్సరం ఏం చేయాలి? అమ్మా చర్చికి వచ్చిన లాభాపేక్షగా వస్తాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి చేద్దాం హల్లెలూయా. అదే పాస్టర్ గారు యేసయ్య ఆశీర్వదిస్తాడు వాస్తవమే. లాభాపేక్షతో రాబాక.
ఏదో సంపాదించాలని రావాక యథార్థమైన భక్తితో రా. దేవుని రాజ్యం కోసం రా, పరలోక రాజ్యం కోసం రా, యేసయ్య కోసం రా, యేసయ్య హృదయం చేర్చుకోవడం కోసం రా, పరిశుద్ధత కోసం రా, ప్రార్థన కోసం రా, ప్రత్యక్ష కోసం రా. దేవుడు ఏం చేస్తాడు? నీ నిధులు నింపుతాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీ వెనకొస్తాయి ఆశీర్వాదాలన్నీ కూడా. లాభాపేక్ష వచ్చావు జగత దేవులారా, ఏమన్నావి? అయ్యా ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే నేనేం చేస్తాను? పతాక ఎండపూడ రావాల్సి వస్తుంది, ఎవరు లేనప్పుడు రావాల్సి వస్తుంది. ఎందుకంత దౌర్భాగ్య స్థితి? మార్చుకోవచ్చు కదా, మారు. అమ్మా స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? అమ్మా ఈ నీళ్లు కావాలంటే, నేను ఇచ్చే నీళ్లు కావాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా. అయ్యా నాకు వివాహం కాలా, వాస్తవం నువ్వు చెప్పింది వివాహం కాలా, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా ఈ నీళ్లు తాగేవాడు మళ్ళీ తప్పి కొంటాడు. ఏమి బావుల నీళ్లు, నేనిచ్చు నీళ్లు తాగేవాడు అన్నాడు దాహం. అది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ నీళ్లు తాగేవాడు మళ్ళీ దాహం అంటాడు. నేను ఇచ్చే నీళ్లు ఉన్నాయి చూసారా, ఆ నీళ్లు తాగితే ఇంకేం దాహం రాదు. అప్పుడేముంది? శరీర సంబంధమైన ప్రత్యేకమైన నీళ్ళేమో ఆ నీళ్లు అడిగింది. ఎప్పుడైతే ఆమె యేసయ్యతో మాట్లాడుతుందో ఆ నీళ్ళు ఆమెలోకి వెళ్ళిపోయినది, ఆమె దాహం తీర్చబడింది. అందుకంటుంది, అయ్యా నువ్వు మెస్సయ్యవా? వెంటనే మెస్సయ్యవా? అవునా, నువ్వు అన్నట్టే నేనే మెస్సయ్యను. ఆ కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి అంటే ఏమైంది? అప్పుడు దాకా ఆమెకి ఏ దాహం ఉంది? పాపము దాహము, శరీరాశ. దేవుడు గారా, ఈ దాహంతో దాహం తీరిందంటే ఏ నీళ్లు వెళ్ళినవి? పరిశుద్ధాత్మ. చెప్పండి కూడా ఇస్తామని చెప్పండి హల్లెలూయా. నువ్వు ఒక మనోహర వ్యక్తిగా మార్చబడాలంటే ప్రతి క్షణము నీళ్ళు అవసరం, అభిషేకం అవసరం. నీ దాహం తీర్చేది పరిశుద్ధాత్ముడు, నీ వ్యామోహాలు ఇచ్చేది పరిశుద్ధాత్ముడు, నీ ఆలోచనలు మార్చేది పరిశుద్ధాత్ముడు, నీ కోరికలు మార్చేది పరిశుద్ధాత్ముడు. ఆత్మ చేత శరీరకి చంపినేడలా మనం జీవించమంటాడు. రోమిలికి రాసిన పత్రిక స్తోత్రం హల్లెలూయా. ఆత్మ చేత శరీరం చెప్పాలంట. రోమిలికి రాసిన చదవదులండి 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ వాక్యం చదవండి. ఒక వాక్యం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవనించు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించాను. ఎవరిని విడిపించిందంట? పౌలు విడిపించిందంట. ఏ నియమము? ఆత్మ నియమము. స్తోత్రం చెప్పమ్మా, చేతులు ఎత్తి హల్లెలూయా చెప్ప హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి హల్లెలూయా. ఆత్మ చేత నింపబడితే పాపం మరణం నుంచి విడిపిస్తుంది. ఆశలుండవు, కోరికలుండవు, వ్యామోహాలుండవు, దాహం ఉండదు, ధన దాహం ఉండదు, పాపపు దాహం ఉండదు, ఆశల దాహం ఉండదు. నీ దాహాన్ని దప్పికి తీర్చేది పరిశుద్ధ ఆత్మదేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రోజైనా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి ఆత్మ కోసం ప్రార్థించి పరిశుద్ధాత్మ పొందడం కోసం మొరపెట్టు, కన్నీరు కాచు. ఆ అభిషేకం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో ఆ అభిషేకం మళ్ళీ ఏం చేస్తుంది? ఆ దాహాలన్నీ తీర్చి ఒకే ఒక దాహం. ఏంటి? యేసయ్య మన దాహం. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన మన దాహం, పరిశుద్ధత మన దాహం, ప్రత్యక్షత మన దాహం. ఆ దాహంలో తీసుకెళ్ళి దేవులారా మనలను ఒక మనోహరమైన తోటగా మార్చి మనలను అనేకులు స్తుతించే పాడే విధముగా తయారు చేయగలిగింది, సిద్ధపరచగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. 3వది చెప్పిన భవిస్తాను దేవులారా, అదే కూడా వచనం. ఎవడను దాని మీద రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మీదకి ఎవరు రాకుండా, ఏ సాతాను రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ బలహీనత రాకుండా, ఏ అపవాదిని రాకుండా ఎవరంట? దేవుని బిడ్డలారా, దేవుడే దివారాత్రములో నీ చుట్టూ కంచిగా ఉన్నాడు. ఎవరు చుట్టూ ఉంటాడు ఆయన? 125వ కీర్తన మొదటి వచ్చి చదవండి. యెహోవాను నమ్మించు వారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పరుగుతున్నట్టు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటాడట. అదే వార్త మీరు చదవలేండి. నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎలాగా? యెరూషలేము ఎలా ఉంటది చెప్పంటారు? చుట్టూ పర్వతాల మధ్యలో ఊరు, దేశం, చుట్టూ పర్వతాలే.
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా తన ప్రజల చుట్టూ ఉంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, చేతులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరు చుట్టూ ఉంటాడు, ఎవరిని కాపాడుతాడు, ఎవరి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు చెప్పమంటారు దేవుడిలారా. దేవుని వాక్యం చెబుతుంది కదా, మనోహరమైన తోటగా నువ్వు మార్చబడితేనే, ఫలిస్తేనే, పరిశుద్ధాత్మ చేత నింపబడి నిత్యము ప్రతి నిమిషము నీలో ఏమో ప్రవహించాలి, నీరు ప్రవహించాలి. విశ్వసించు వారి కడుపులో ఊరెడి నీటి ఓటలు జీవజల నదులంట పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. విశ్వసించే వారి కడుపులో నుంచి ఊరుతాయంట జీవజల నదులు. ఆ నది అనే పరిశుద్ధాత్మ నీవేం చేస్తుంది? మన దాహాలు, మన వ్యామోహాలు, మన ఆశలు, మన కోరికలన్నింటినీ ఏం చేస్తుంది? విమోచించి మనోహరమైన తోటగా మనల్ని మార్చగలిగిన అభిషేకం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే ఫలిస్తావో, ఎప్పుడైతే అభిషేకం చెందింపబడతావో దేవుడిలారా, దేవుడంట చుట్టూ ఆవరించాడంట, ఈ చుట్టూ. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరి చుట్టూ ఎవరుండాలి? రాజకీయ నాయకుడా? ఎవరి చుట్టూ నీ చుట్టూ ఎవరుండాలి? ధనమా? నీ చుట్టూ కంచె ఎవరుండాలి? దేవుడే ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ చుట్టూ ఆయన ఆవరించాడు, ఆయన చేతులు నేను దాచేస్తాడు, ఆయన కృపతో కప్పేస్తాడు, ఆయన కడు దృష్టి నీ మీద ఉంటుంది, ఆయన శరీర కాదు నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దేవుడు కదా మనల్ని బహుగా ప్రేమించేవాడు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవదూతలు ఉన్నారు పరలోకంలో, శరూబులు కెరూబులు ఉన్నారు పరలోకంలో, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేసే 4 జీవులు ఉన్నాయి. వాటి గురించి కాదంట పాడమంటుంది. ఎవరి గురించి పాడమంటున్నాడు? మనోహరమైన ద్రాక్షారమైన సంఘముల గురించి. అనగా రక్షించబడి యేసు రక్తంలో కడగబడి ఎప్పుడైతే నువ్వు సంఘంలో చేర్చబడతావో, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఫలిస్తావో, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతావో, అప్పుడు ఏం చేస్తాడు? చుట్టూ ఆవరించేస్తాడు. హల్లెలూయా. ఏ శత్రు భయం ఉండదు, ఏ రోగ భయం ఉండదు దేవుడా, ఏ అప్పుల భయం ఉండదు, ఏ మరణ భయం ఉండదు. ఎవరు చుట్టూ ఆయన ఆవరించి ఉన్నప్పుడు, నీ చుట్టూ ఆయన ఆవరించి ఉండాలంటే నువ్వు ఎలా మార్చబడాలి? అందుకే ఉపవాసం, అందుకే సేవకుని యొక్క ప్రయాసం. ఇలాగ మాలాంటి దైవజనులు వచ్చినప్పుడు అందరూ వచ్చారు, అప్పుడు ఆయన ఘనత. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక దేవునిలారా నేను ముగిస్తున్నా. అటువంటి భారం కలిగి ప్రార్థన పనులు ఈరోజు కొదువ దాదాపు నాకు సేవ 10 సంవత్సరాలు దాటినా ఆయా ప్రాంతాలు తిరుగుతున్నా గమనిస్తుంటాం. భారం కలిగి సంఘవిడల ప్రార్థన చేసి చాలా తక్కువ. నేనన్నా కాస్త అనకబడి ఒక అడుగు రాలేనంటానేమో కానీ ఏకాగ్రత అనడు. అర్ధరాత్రి ఫోన్ చేసి నేను వస్తాను రా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎంతైనా ప్రభుని స్తుతిస్తున్నా. ఒక మంచి స్నేహితుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈయన మంచి స్నేహితుడు 5 ఏళ్ల నుంచి నర్సాపేటలో ఎక్కువగా మేము కలుసుకుంటాం. తర్వాత ఈ రోజున అలాంటి సేవకులు మీరు కలిగి ఉన్నారు. మీ తండ్రులు మనోహరమైన తోటగా నిన్ను మార్చి అభిషేకం అనేది ఉంది. దైవజనులు లోబడండి, ఉపదేశాన్ని వినండి, అనుభవంలోకి రండి. మనోహరమైన తోటగా నువ్వు మార్చబడతావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఇత్తడి ప్రాకారముగా నినప గోడగా నిన్ను కట్టాలని మొదటిగా దైవజనుడు అలా మాట్లాడు. నువ్వు ఇత్తడి గోడగా నువ్వు కట్టబడాలి, స్థిరంగా ఉండాలంటే నీలో ప్రార్థన ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా? రెండోది పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నావా? మూడోది ప్రత్యక్షతను ఆశిస్తున్నావా? అలా నీవు నడిస్తే, అలా నువ్వు మనసు పెడితే నువ్వు ఒక మనోహరమైన తోటగా మార్చబడతావు. దేవుడు నిన్ను ఒక మనోహరమైన తోటగా మార్చబడాలని, నిన్ను మార్చాలని ఆయన ఆశ. ఒక మనోహర తోట వలె నేను తయారు చేయాలని ఆయన వాంఛని ప్రణాళిక. ఆ మనోహరమైన తోటల గురించి పాడబడుతున్నాడు కదా. ఈ రోజు మనోహరమైన తోటగా కుటుంబముగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు.
ఇంకా టీవీలో సినిమాలు, అబద్ధములు, బూతులాడుతూ సరసత్తులాడుతూ ఇంకా నువ్వు ఫలించకుండా